పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఆయనకి గేమ్స్ అంటే ఇంట్లో ఆడుకునే పబ్జి గేమ్ అంటున్నారు, అదే ఆయన తేడా. ఈరోజు ఆ డైమండ్ నెక్లెస్, ఆ బెంచ్ కార్లు ఎక్కడికి వచ్చామని తెస్తాం, వదిలిపెట్టాం. 120 కోట్లు మాకు అందాల్సిన డబ్బును అందలేకుండా రోజా బొక్కేసింది. ప్రజలతో కలిసే అవకాశం ఉన్న ఏకైక ఏదన్నా ఉందంటే అది రాజకీయం. సో మీకు నారా లోకేష్ గారితో బాండింగ్ ఎలా వచ్చింది? ఒకరు చాలా న్యూ ఏజ్ పొలిటీషియన్, ఒకరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. సో ఇద్దరిలో మేజర్ చేంజెస్ ఏముంటుంది? రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆలోచించి నా రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేయాలి. ఒక పక్క ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిని కలగలిస్తే లోకేష్ గారు. సో శాప్ చైర్మన్గా ఇంత స్పోర్ట్స్ మీద కానీ ఇంత ఎవల్యూషన్ అయినప్పుడు ఇంత రెస్పాన్సిబిలిటీ ఒక చైర్మన్గా మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? రాముడు వెంట హనుమంతులాగా ఉన్నా. అంటే స్పోర్ట్స్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, మెడల్స్, సర్టిఫికెట్లు, అచీవ్మెంట్సే కాదు. హైయెస్ట్ మెడల్స్ తీసుకొని రాగలిగిన కెపాసిటీ మన పిల్లలకు 16,90,00,000 రూపాయలు. గత ప్రభుత్వ బకాయిల్ని మేము క్లియర్ చేశాం. ఒక ఒలింపిక్ ప్లేయర్ని మీ ప్రాతినిధ్యంలో చూడొచ్చు. వీటితో 100కు 3 ఉద్యోగాలు, ఏ నోటిఫికేషన్ అనేది ఈ రాష్ట్రంలో 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులు. అతను 175 అని మేకపోతే గాంధీరం లాగా. మీరు ఒక మాస్ లీడర్. సో మీ ఫ్యాన్స్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చూసే అవకాశం ఉంటుంది. తగలబెట్టమంటే తగలబెడతా. అంటే మీ మీద 57 కేసెస్ పెట్టా. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచారు. గంజాయి వద్దు, చదువు ముద్దని ర్యాలీ చేస్తే, అవేర్నెస్ కార్యక్రమం పెడితే నా చిన్న బిడ్డల ముందనే నిర్దాక్షిణంగా చెప్పులు లేవు. అక్కడ నుంచి ఒక పవర్ఫుల్ లీడర్ నేను రెడీ చేసింది సార్. మొన్న 5 సంవత్సరాలు పడినంత నరకయాత్ర భవిష్యత్తులో ఇంత నరకయాత్ర నేను పడతాను నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మీకు నా దగ్గర నుంచి కొన్ని క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో మామూలు పొలిటికల్ డిబేట్ లాగా కాకుండా, పొలిటికల్ ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ లాగా కాకుండా, శాప్కి సంబంధించి శాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఒక అథ్లెటిక్స్ ప్లేయర్స్కే కాదు, ఒక కామన్ ఆడియన్స్కి కూడా శాప్ గురించి కానీ, స్పోర్ట్స్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి కానీ, స్పోర్ట్స్ నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో ఎలా డెవలప్ అవుతుంది, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి, ఇలాంటివి ఎన్నో డిస్కస్ చేసాం. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో 80% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బూస్టింగ్ వస్తుంది. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ చేసారా? డన్. దో మేము పొలిటికల్కి సంబంధించిన కంటెంట్ మాట్లాడినా, కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఉన్నా సరే దాన్ని మేము యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాన్ని తగ్గించడానికి ట్రై చేసాం. సో ఇది ఒక హైలీ ఇన్ఫర్మేటివ్గా, ఒక ఎంటర్టైన్మెంట్గా మీకు ఉండబోతుంది. సో నెక్స్ట్ వచ్చే 1 అవర్ మీరు ఒక పొలిటికల్ టర్మ్స్లో చూడాలనుకుంటే నెక్స్ట్ వచ్చే 1 అవర్ ఖచ్చితంగా మీకోసం అయితే కాదు. సో లెట్స్ ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మా కోసం టైం తీసుకొని వచ్చిందని థ్యాంక్ యూ సో మచ్ సార్. మొదటిగా నేను రావడానికి కారణం ఏంటంటే, మీరు ఒక ప్లేయర్ ఇలాంటి ఆలోచనతో స్పోర్ట్స్ మీద ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని ఇలాంటి ఛానల్ పెట్టడం, దానికి పిలిచినప్పుడు ఖచ్చితంగా నేను వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ అంటే మిమ్మల్ని ఒక పొలిటికల్ సైడ్గానే అందరికి తెలుసు, శాప్ చైర్మన్గా మీరు యూత్ సైడ్ ఉన్నప్పుడు మీ కాలేజ్ పొలిటిక్స్ కానీ ఇవన్నీ చేసిందే ప్రజలకు తెలుసు. అసలు ఇవన్నీ స్టార్ట్ అవడానికి అసలు ఒక ఎంట్రీ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే మీ పొలిటికల్ జర్నీకి ఒక ఎంట్రీ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? మాది సొంత ఊరు కోటాల, మా అమ్మగారు ఊరు నారావర్పల్లి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఒక పెద్ద లీడర్. నేను 5th క్లాస్కి వచ్చే కొద్దికి అప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా తాత కావచ్చు, లేకపోతే మా చుట్టుపక్కల వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఆయన లైఫ్ జర్నీ ఎలా ఉండింది, స్టూడెంట్ లీడర్గా, ఆ గ్రామంలో యువ నాయకుడిగా,
ఆయన కెరీర్ ఎలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు, అవన్నీ వింటూ ఉన్నప్పుడు ఏమైందంటే రాజకీయాల మీద నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రావడం, నేను కూడా క్లాస్ లీడర్గా ఆ ప్రస్థానం ఉంది. దాని తర్వాత రామ్మూర్తి నాయుడు గారు శాసనసభ్యులుగా ఉండడం, మా తాతన్న లేకపోతే మా అమ్మ అన్న రామ్మూర్తి నాయుడు గారికి బాగా ఇష్టం, సీఎం గారి తమ్ముడు బాగా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన నన్ను ప్రోత్సహించడం జరిగింది, నా చదువు కాడి నుంచి అన్ని. ఆ టైంలో ఆయనతో చూస్తూ కూడా అదొకటి అయింది. తర్వాత స్కూల్ లీడర్గా ఉండడం, ఎస్పీఎల్గా ఉండడం, తర్వాత విద్యార్థి నాయకుడిగా రావడం, తర్వాత తిరిగి ఊతులోకి రావడం, ఈ విధంగా అయింది. ఏదేమైనప్పటికీ ఒకటైతే ఉంది, మొదటి నుంచి ఒక మంచి నాయకుడు అవ్వాలి, ప్రజలతో కలిసే అవకాశం ఉన్న ఏకైక ఏదన్నా ఉందంటే అది రాజకీయం. ఆ రాజకీయంలో మనం రాణించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతకుముందు మా ఊర్లో వాటర్ ట్యాంక్ కట్టించింది, స్కూల్ కట్టించిన, పంచాయతీ ఆఫీస్ కట్టించిన, గ్రంథాలయం కట్టించిన, ఏం కట్టించినా అది చంద్రబాబు నాయుడు గారు రామ్మూర్తి నాయుడు. ఎంత అవకాశం ఉన్నది 10 మందికి చేయగలిగేది ఆ రాజకీయాలు. కాబట్టి మనం కూడా ఒక మంచి నాయకుడు అవ్వాలనే ఉద్దేశం. నాకు కూడా స్కూల్లో టీచర్లు కూడా నాయకులు అని చెప్పి నన్ను కూడా ఆయన మంచి మోటివేషన్ ఉన్నారు టీచర్స్ కూడా. దానికి నా మొదటి ప్రస్తావన. అంటే ఫ్రమ్ చైల్డ్హుడ్ మీకు చంద్రబాబు గారు హీరో అంటున్నారు. సో కాలేజ్ డేస్ లో మీరు కాలేజ్ పాలిటిక్స్ చేయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? మీకు చెప్తాను కదా, నేను స్టూడెంట్ డేస్ నుంచి నేను స్కూల్లో చదువుకున్నప్పుడు క్లాస్ లీడర్ నేను ఖచ్చితంగా నేను అవ్వాల్సిందే, క్లాస్ లీడర్ నాకు కావాలి. దాని తర్వాత ఎస్పీఎల్ స్కూల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఆ రోజుల్లోనే నేను స్కూల్లో చదువుకునే టైంలో ఆడపిల్లలకి టాయిలెట్స్ ఇబ్బందికరంగా ఉంటే మేమందరం స్వచ్ఛందంగా పిల్లలందరం కలిసి ఏదైతే ఇంకుడు కొంత పెట్టి ఆ టాయిలెట్లు కట్టించడం, తర్వాత చెట్లు నాటించడం, ఏదో చేయాలి, మనం అంటూ ప్రూవ్ చేసుకోవాలి. అంతకుముందు ఉన్న వాళ్ళ కంటే నేను ఎస్పీఎల్గా ఉన్నప్పుడు ఆ క్లాస్ లీడర్లో ఉన్న రిఫార్మ్స్ తీసుకొని రావాలని ఆలోచన. దాని తర్వాత నేను జూనియర్ కాలేజీకి వచ్చినప్పుడు అప్పుడు గెస్ట్ సెక్రటరీగా, తర్వాత కాలేజీ ప్రెసిడెంట్గా టీఎన్ఎస్ఎఫ్కి, తర్వాత డిగ్రీ కాలేజీలో అదే పరిస్థితి. ఆ రోజుల్లోనే స్పోర్ట్స్ ఈ ఏంటంటే స్టూడెంట్ లీడర్స్ అంటే ఏదో ఉద్యమాలు ధర్నాలని కాకుండా స్పోర్ట్స్ కూడా పెట్టడం. అప్పట్లో కబడ్డీ పెట్టి రామ్మూర్తి నాయుడు గారిని ఆల్ ఇండియా కబడ్డీ చైర్మన్గా ఉన్న గతంలో పనిచేసిన ఆయన పిలిపించడం, తర్వాత ఈవెంట్స్ పెట్టడం. ఇవి కాకుండా అప్పట్లో జూనియర్ కాలేజీలో బిల్డింగ్ కూడా ఉండేది కదా, ఓరియంటెడ్ కాలేజ్ షెడ్లో ఉండేది. 3 సంవత్సరాలకు ఒక్కో చోట మార్చేవాళ్ళు. తిరుపతిలో 4-5 ప్లేసులు మార్చేవాళ్ళు. ఆ పర్మనెంట్ బిల్డింగ్ రావాలని చెప్పి ఆ రోజుల్లో కంటిన్యూగా 10 రోజులు టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా నిరసన వ్యక్తం చేసి ఒకనొక దశలో ఆమరణ అధ్యక్షుడు కూడా కూర్చోవాలనుకున్నాం. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈఓ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి బిల్డింగ్ శాంక్షన్ చేయడం. ఈరోజు ఓరియంటెడ్ కాలేజ్ బిల్డింగ్ చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు మేము చేసిన పోరాటమే అది. తర్వాత యూనివర్సిటీలోకి వచ్చాం. ఈ యూనివర్సిటీలో ఆ రోజు మెస్ సెక్రటరీగా ఉన్నాం, కాలేజ్ యూనివర్సిటీ సెక్రటరీగా, యూనివర్సిటీ ప్రెసిడెంట్గా, తర్వాత జిల్లా అధ్యక్షుడిగా, తర్వాత నేషనల్ కోఆర్డినేటర్గా ఉంది. ఏ రోజైనా ఒకటే ఆలోచించాము, మన వల్ల విద్యార్థులకి మంచి జరగాలి, ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులకి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, తిరుపతి అంటే కర్నూలు, కడప, అనంతపురం తినడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడికి వస్తారు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద పోరాటం చేసినాం. వాళ్ళకి కావాల్సిన హక్కులు వాళ్ళు కల్పించడం మన బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత. అది నేనున్న ప్రభుత్వం అయినా, అంతకుముందు ఉన్న ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ హక్కులు వాళ్ళకి కల్పించాలి. నాణ్యమైన భోజన వసతి కావచ్చు, మెస్ సౌకర్యం కావచ్చు, దానికి సంబంధించి ఇంకోటి ఏదైతే ఉన్నాయో గతంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు. అంటే మేము మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నారా లోకేష్ గారు ఎప్పుడు స్పీచ్లో మాట్లాడినా వాళ్ళ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారిని కూడా చంద్రబాబు గారు, సీఎం గారు అనే పిలుస్తారు. మిమ్మల్ని రా అని పిలిచేంత చనువు కానీ అంత ఇష్టం కానీ నారా లోకేష్ గారికి ఉంటుందంటారు. సో మీకు నారా లోకేష్ గారితో ఆ బాండింగ్ ఎలా వచ్చింది సార్? అదే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లోకేష్ గారు నాకు తెలుసు. ఎందుకంటే నారావరపల్లిలో లోకేష్ గారు హైదరాబాద్లో ఉన్నప్పటికీ అమ్మన్నవ్వ నారావరపల్లి సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాళ్ళు. తర్వాత ఆయన అమెరికాకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత లోకేష్ గారు ఆలోచన విధానం
ఆ రోజు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఏదో చేయాలని తపన ఆయనలో ఉంది. ఆ తపన తాపత్రయం దాని తగ్గట్టు భవిష్యత్తు నాయకుడు అనేది మాకు ఆ రోజే ఒక స్పష్టంగా ఉంది. మొదటి నుంచి ఆయనతో ఉన్నాం, ఆ బాండింగ్ ఉంది. ఆయన కూడా ఒకటి, మేము ఆయనకి లక్షలాది మంది కార్యకర్తలు అభిమానులుగా ఉంటారు. కానీ లోకేష్ గారి దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే తాత ఎన్టీ రామారావు గారు ఏదైతే వారసత్వం ఉందో, అందరూ వారసత్వం అంటే బ్లడ్ అనుకుంటారు, కానీ ఆయనకు ఒక ఎమోషన్ పర్సన్ లోకేష్ గారు. నమ్మితే ఆయన ఎంత దూరమైనా వెళ్తారు, నమ్మితే ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ మనిషికి అండగా ఉంటాడు. దానికి ఉదాహరణే నేను. రవినాయుడు అనే వ్యక్తి నా కోసం నిలబడ్డాడు, రవినాయుడు కోసం నేను ఉండాలి. ఎన్టీ రామారావు గారికి అలా ఉండేది. ఒక ఎమోషన్ పర్సన్, ఆత్మీయ స్పర్శ ఉంది లోకేష్ గారు. అది అందరికీ రాజకీయ నాయకులకి రాదు. ఎవరైనా మాటలు చెప్పేస్తారు వాడుకోవడానికి, కానీ లోకేష్ గారి మనస్తత్వం అది కాదు. ఆయన కోసం నిలబడిన వాళ్ళు, కానీ ముఖ్యంగా మంచి నాయకుడు అనిపించుకోవాలనే తాపత్రయం ఉన్న ఏ యంగ్స్టర్స్కైనా ది బెస్ట్ పొలిటీషియన్ లోకేష్ గారు. ఆయన చేరదీస్తారు, ప్రోత్సహిస్తారు, హక్కులు చేర్చుకుంటారు, తప్పు చేసే మందలిస్తాడు, ప్రోత్సహిస్తాడు. మీరు చంద్రబాబు గారితో కలిసి ఉన్నారు, పనిచేశారు. సో నారా లోకేష్ గారితో పనిచేశారు. సో ఇద్దరిలో అంటే ఒకరు చాలా న్యూ ఏజ్ పొలిటీషియన్, ఒకరు చాలా ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. సో ఇద్దరిలో మేజర్ చేంజెస్ ఏముంటాయి? చంద్రబాబు నాయుడు గారితో మేము పనిచేయలేదు. చంద్రబాబు నాయుడు గారితో నడిచాం వెనక. ఆయన వెనక నడిచిన వాళ్ళు ఈ జనరేషన్ ఎవరన్నా మనం ఇన్స్పిరేషన్ లీడర్ తీసుకోవాలంటే అది చంద్రబాబు నాయుడు గారు. దేశంలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో కూడా మరి చెన్నారెడ్డి కాడి నుంచి ఎదురుమల జనార్దన్ రెడ్డి వరకు, రాజశేఖర రెడ్డి కాడి నుంచి చాలా మంది ఉన్నారు లీడర్స్. కానీ ఒక డిగ్నిఫైడ్ పొలిటీషియన్, ఒక విజనరీ నాయకుడు, భావి తరాల గురించి మొదటగా ఆలోచించి రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో ఆలోచించి నా రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేయాలి, నా ప్రాంతంలో ఉన్న యువతకు ఇలా చేస్తే అవకాశాలు కలుగుతాయి. అది ఏ రంగమైనా, ఇప్పుడు స్పోర్ట్స్ అయినా కూడా, విద్య అయినా కూడా, ఈరోజు ఐటీగా అయినా, ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒక అలాంటి లీడరు రేర్గా ఉంటారు. అందరూ రాజకీయ నాయకులు చేస్తారు, ఓటు కోసం చేస్తారు, నెక్స్ట్ ఎలక్షన్ గెలవాలి అంటారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి ఆలోచించే నాయకత్వం రేర్గా ఉంటుంది. ఆయన నాకు ఊహ తెలిసిన, నేను ఎంతమందే చెప్పాను, నాకు ఊహ తెలిసినప్పటికే ఆయన పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కర్తగా మనం అనుకుంటాం, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశంలోనే విప్లవాత్మకమైన నాయకుడిగా పేరు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు. రిఫార్మ్స్ విషయంలో కావచ్చు, జన్మభూమి విషయంలో కావచ్చు, ప్రజల వద్దకే పాలన కావచ్చు, వెల్ఫేర్ని అందించడంలో కానీ, లేదా ఐటీని హైదరాబాద్కి తీసుకొని రావడంలో కానీ, లేకపోతే వరల్డ్లో టాప్ పర్సన్స్, బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి మన యొక్క టాలెంట్ని, మన పిల్లల టాలెంట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ రండి అని చెప్పి పిలవడం. ఈరోజు అమెరికాలో నేను కూడా ఈ మధ్య అమెరికాకి వెళ్ళినప్పుడు చాలా మంది నాతో కలిసినప్పుడు వాళ్ళు అన్నారు, మేము చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే మేము ఒకప్పుడు కాలేజీలు అంటే మద్రాసుకో, బెంగళూరుకో, ఎక్కడికో పోయి చదువుకోవాలి ఇంజనీరింగ్ అంటే. అలాంటిది వాళ్ళ ఊర్లోనే వాళ్ళు చదువుకునే విధంగా అన్ని కాలేజీలు తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఆలోచన ఏ నాయకుడికి వస్తుంది? ఒక 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏ మచ్చ లేకుండా రాష్ట్రం గురించి ఆలోచించిన నాయకత్వం ఆయన నచ్చారు. లోకేష్ గారు అంటారా? లోకేష్ గారు నేను చెప్పాను, అమెరికాలో చదువుకున్నారు, వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేశారు. ఒక పక్క ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారిని కలగలిగితే లోకేష్ గారు. అన్ని కోణాల్లో ఆలోచించే వ్యక్తి లోకేష్ గారు. ఈరోజు మీరు చూస్తుంటారు, 2010లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఒక పక్క పంచాయతీ రూరల్ని డెవలప్ చేస్తూనే అర్బన్స్లో ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేశారు. ఈరోజు నేను ఉదాహరణకి మన తిరుపతి చూద్దాం. ఈరోజు రేణిగుంట ఉంది, ఎన్ని కంపెనీస్ తీసుకుని వచ్చారు లోకేష్ గారు? తర్వాత ఒకటన్నా వచ్చిందా?
ఈ సిలికాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, డిక్సన్ కావచ్చు, ఎస్ఏ ఇవన్నీ ఆయన తీసుకొని వచ్చింది. చైనాకి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు, జపాన్కి వెళ్ళి తిరిగి కష్టపడి మన పిల్లల కోసం. అంటే ఒక పక్క పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, ఐటీ పరంగా అభివృద్ధి చెందాలి, ఇంకో పక్క అదే మీరు చూసారు రోడ్స్. ఒకప్పుడు పంచాయతీలో కనెక్టివిటీ లేని పరిస్థితుల్లో ఎన్ఆర్జీఎస్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వేల కోట్లు ఆ రోజు ఏ రాష్ట్రానికి కేటాయించారో రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి రోడ్లు వేయడం జరిగింది. అన్నీ అంటే దాంతో పాటు ముఖ్యంగా ఆయన ఒక మంచి ఆలోచన కలిగిన నాయకుడు. అందరూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా వారసురాన్ని చెప్పుకోవచ్చు, కానీ ఈయనకి ఒక విజన్ ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఒక యూత్ లీడర్ ఎలా ఉండాలో, లేకపోతే ఒక భవిష్యత్తు నాయకుడు ఎలా ఉండాలో అలా లోకేష్ గారు ఉన్నారు. ఆయన వెంట నడుస్తుంది. సూపర్ సార్. తెలుగు యూత్ స్టేట్ జనరల్ హెడ్గా మీరు ఉన్నారు కదా సార్. సో ఆ టైంలో పర్టికులర్ టైంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి సార్? ఇప్పుడు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తాం. అంతకుముందు జిల్లా అధ్యక్షుడిగా నేను బాగా క్రైసిస్లోనే నేను అన్నీ చేసిన పదవులన్నీ. ఓడిపోయాం. ఈ పార్లమెంట్ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాం. తిరుపతి బై ఎలక్షన్లు వచ్చాయి. ఆ రోజు ఎలా ఉందో రాష్ట్రంలో ఎలా ఉందో ఆ వాతావరణం. ఆ రోజుల్లో తిరుపతిలో దాదాపు 4,000 నుంచి 5,000 మందితో యూత్ ర్యాలీ పెట్టారు. తర్వాత అనేక కేసులు ఎదుర్కోవడం. తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎలా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏమన్నాడు, ఈ తిరుపతిలో కూడా మాట్లాడాడు, నేను మేనమామంగా ఉంటా, నేను వస్తే యువత జీవితాలు మార్చేస్తా, రాజకీయాల్లో నాకంటే గొప్ప నాయకుడిని ఉండబోడు, ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి, మీరు నాకు ఓటేయండి, నన్ను భుజాన మోయండి, నన్ను నెత్తిని పెట్టుకోండి, మీ తలరాతను మార్చేస్తానని చెప్పి మాట్లాడిన ఆయన అధికారంలోకి వచ్చాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేది, లేకపోతే యువత విషయంలో అనేక హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒకటి నిలబెట్టుకోవాలి. దాన్ని మనం అడగడం మొదలు పెడితే కేసులు పెట్టడం, 1 కాదు 2 కాదు 57 కేసులు పెట్టారు. రోజు నరకయాత్ర. అంటే మీ మీద 57 కేసెస్ పెట్టారు. మేమేమో తాడేపల్లికి మేము రిక్వెస్ట్ చేద్దామని ఆడిపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. ఏమి అసలు ఏదన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట ఇచ్చారు, మీరు ఎప్పుడు చేస్తారు అని అంటే గలం ఇప్పిన వాళ్ళందరి మీద ఉక్కుపాతం పోతారు. ఇంకా 1 కాదు 2 కాదు, ఇంకా ఆ రోజు ఉన్న డిపార్ట్మెంట్ ఎలా పనిచేసిందో అది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరిచారు. వాళ్ళకి నచ్చేది చేశారు, గొంతు రొక్కాలని చూశారు, జాబ్ క్యాలెండర్ మీద పోరాటం చేస్తే కేసులు పెట్టారు. డ్రగ్స్ గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. ఎవరన్నా గంజాయి వద్దురా బాబు అంటే కేసు పెట్టారు. గంజాయి వద్దని నేను ర్యాలీ, గంజాయి వద్దు చదువు ముద్దని ర్యాలీ చేస్తే, అవేర్నెస్ కార్యక్రమం పెడితే గంజాయి వద్దని కేసు పెట్టారు. 2 కేసులు కట్టారు నా మీద. గత ప్రభుత్వ విధానాలు. తర్వాత లోకేష్ గారి పాదయాత్రలో మొదటి నుంచి ఉన్నాం. ఆ టైంలో కూడా 8 కేసులు పెట్టారు. అత్యాత్మ ఏం సంబంధం లేకపోతే అత్యాత్మ కేసు పెట్టారు. మా వాలంటీర్ల మీద కేసులు పెట్టారు. లాస్ట్ రోజు ఎలక్షన్ ముందు రోజు వరకు నరకయాత్రే. అయినా కూడా ఒక నిబద్ధతో పనిచేస్తాం, అన్నీ తట్టుకున్నాం. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే తెల్లారుజామున హలో లోకేష్ కార్యక్రమం తిరుపతిలో పెట్టారు. కనీ విని ఎరుగని రీతిలో ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. రాత్రి అర్ధరాత్రి 2:30 కాడ దాదాపు ఒక 70 నుంచి 100 మంది పోలీసులు వచ్చి, పాదయాత్ర ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ తిరుపతిలోనే ఉన్నాం కాబట్టి ఇంట్లో నేనుంటే నా చిన్న బిడ్డల ముందనే నిర్దాక్షిణంగా చెప్పులు లేవు, నైట్ ఏదైతే బాక్సర్ వేసుకుంటానో ఆ బాక్సర్తోనే పట్టుకొని పోయారు. ఆ రోజు నాకున్న పరిస్థితి సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకున్న తీరు ప్రవర్తన చూస్తే వాళ్ళు ఎలిమినేట్ చేసిన ఆశ్చర్యపోయే పరిస్థితి లేకుండా మాట్లాడుకున్నారు. ఎట్ట కొట్టాలి, ఈయన ఎట్ట పెట్టాలి, జైల్లో ఎన్ని రోజులు పెట్టాలి, ఏ సెక్షన్ పెట్టాలని మాట్లాడుకుంటున్నారు. నన్ను తీసుకుని పోయి కెమెరాలు లేని ఒక పాడుబడిన ఒక పాత పోలీస్ స్టేషన్లో, ఎయిర్పోర్ట్ దగ్గర పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తే
ఎప్పుడైతే లోకేష్ గారు నేను పోలీస్ స్టేషన్ మీద పాదయాత్ర చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఆయన చెప్పారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు మా నాయకులు కార్యకర్తలు అందరూ స్టేషన్ కాడ ధర్నా చేయడం అన్ని చోట్ల చేయడంతో విధి లేని పరిస్థితిలో వదిలారు. కానీ ఆ రోజైతే ఖచ్చితంగా వీళ్ళు ఏదో నన్ను చేస్తారనే మటుకు ఆ రోజు ఉంది. అన్నిటికంటే ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే ఇప్పటికీ నా ఇంటి డోరు నేను అది గుర్తుగా పెట్టుకున్నా. వాళ్ళ తన్నుకి కొట్టిన దానికి ఆ డోర్ అట్టే చీలిపోయింది. అది అట్టే ఉండాలని నాకు కూడా తెలియాలి కదా. నువ్వు ఎప్పుడు గత అనుభవాలు గుర్తుపెట్టుకున్నా నేను అట్టే పెట్టా. సో అక్కడ నుంచి ఒక పవర్ఫుల్ లీడర్ నేను రెడీ చేస్తున్నా సార్. అంటే సిచ్యువేషన్స్ ఖచ్చితంగా సంక్షోభం ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడే, క్రైసిస్ని హ్యాండిల్ చేసేప్పుడే నాయకత్వ లక్షణాలు బయట వస్తాయి. నాకు అన్నగారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉండడం, నేను కూడా ఎక్కడ రాజీ లేకుండా ఉన్నా. ఇక్కడ మీరు చూసా ఉంటారు కరుణాకర్ రెడ్డి కొడుకు, పెద్దిరెడ్డి కొడుకు, చెవిరెడ్డి కొడుకు, వాళ్ళ మనస్తత్వాలు ఎలాంటిదో మీరు చూసారు. వీళ్ళందరి మధ్యలో ఈరోజు మేము బయట వచ్చామంటే, మా గలాన్ని వినిపించామంటే ఇంకా ఎంత ధైర్యంగా మేము పోరాటం చేస్తుండాలి. వాస్తవానికి అన్ని తెగించి నిలబడ్డాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఇతనైతే దించాలి, ఇది మేము డిసైడ్ అయ్యే దిగాం. ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మామూలుగా మేము ఫ్రెండ్స్తో బైక్ మీద వెళ్తూ ట్రాఫిక్ పోలీస్ కనిపిస్తేనే మాకు చాలా భయం వేసేస్తుంది, మరి పట్టుకుంటారేమో ఏమంటారని చెప్పి. అట్లాంటిది మీ మీద 57 కేసెస్ పెట్టి అటెంప్ట్ మర్డర్ పెట్టి ఇంటికి వచ్చి తీసుకెళ్ళి, సో ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళీ పైకి రావాలంటే, పైకి స్ట్రాంగ్గా నిలబడాలంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో అట్లాంటి క్రూషియల్ టైంలో మీ ఫ్యామిలీ ఏ విధంగా మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది? అంటే చిన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో ఉండడం అనేది ఒకటి అలవాటు పడిపోయారు. ఎందుకంటే యూనివర్సిటీ డేస్లోనే కేసులు అవుతా ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు అపోజిషన్ చూసారు. రాజశేఖర్ రెడ్డి గారు 2007లో రాజశేఖర్ రెడ్డి గారి మీద కూడా నేను నిరసన వ్యక్తం చేశాను సార్. ఇదే అప్పుడు పూలే విగ్రహం కూడా లేదు, ఇదే బాలాజీ కాలంలో పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం, ఆయన వస్తున్నాడంటే. ఫస్ట్ టైం రాజశేఖర్ రెడ్డి గారి మీద విద్యార్థి సంఘాలు అంత పెద్ద స్థాయిలో ధర్నాలు చేయడం సార్ అయింది. తర్వాత యూనివర్సిటీలో ఆక్రమణకు గురవుతుంటే దాని మీద పోరాటం చేస్తాం. తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆ రోజు అనేక కేసులు పెట్టారు. ట్రైన్ కాల్ చేసేవాళ్ళు కేసు పెట్టారు, లేకపోతే ఇంకా 4-6-7 కేసులు పెట్టారు. ఆ కేసులు నాకేం కొత్త ఏం కాదు. కానీ ఆ రోజు నుంచి ఫస్ట్ కేసు అయినప్పుడు నిజంగానే ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉండేది. స్టేషన్లో ఫస్ట్ డే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో నా 22వ సంవత్సరంలో ఫస్ట్ నేను యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు ఆ రోజు ఆ 3 గంటలు చాలా మదన పడినా. కేసు అవుతోంది, స్టేషన్కి వచ్చాం, ఏమైపోతుందో ఏంటో అనేది. తర్వాత అర్థమైంది ఏంటంటే మనం జెన్యూన్ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం, ప్రజల కోసం ఉన్నాం, విద్యార్థులు మనం ల్యాండ్ కబ్జాకో లేకపోతే ఇల్లీగల్ ఇష్యూస్తోనో ల్యాండ్ మైనింగో లేకపోతే ఇవో కేసులో నేను ఎవరిని ఇబ్బంది పెట్టేళ్ళ. విద్యార్థులు పక్షాన పోరాటం చేస్తున్నప్పుడు పడుతున్న కేసులు చాలా మంది, నేనేం కొత్త కాదు, చాలా మంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అయ్యే ఆలోచన వచ్చింది. ఆ రోజు నుంచి ముందుకెళ్ళాం. తర్వాత అప్పుడు కానీ మొన్న 5 సంవత్సరాలు పడినంత నరకయాత్ర భవిష్యత్తులో ఇంత నరకయాత్ర నేను పడతాను నేనైతే అనుకో. నాకు చిన్న బిడ్డ ఉన్నప్పుడు నన్ను చాలాసార్లు గృహ నిర్బంధాలు చేశారు, స్టేషన్కి తీసుకెళ్లారు. అయింది. అంతిమంగా ఒకటైతే చెప్తాను, నా కుటుంబం నాకు అండగా నిలబడింది. ముఖ్యంగా నా భార్య, వాళ్ళు రాజకీయ కుటుంబం కాబట్టి అర్థం చేసుకునింది, అండగా నిలబడింది. నేను పాదయాత్రకి ఆ రోజు నా బిడ్డ వయసు కరెక్ట్గా ముందు రోజు 26 పుట్టినరోజు, 27 పాదయాత్ర. మొదటి పుట్టినరోజు కూడా నేను లేను, ఎందుకంటే కుప్పంలో 24 నుంచి ఏర్పాట్లు చేసుకుంటున్నాను. మొదటి రోజు ఇబ్బందికరమైంది, వాలంటీర్ వ్యవస్థ అందరినీ ఏర్పాటు చేసుకోవాలి, కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఆ రోజు కూడా లేను. అన్ని పెళ్లి రోజు లేను. నేను దాదాపు 3 పెళ్లి రోజులకి 3 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నప్పుడు 3 పెళ్లి రోజుల్లో ఇంట్లో లేను. ఒకసారి ఏమో జైల్లో ఉన్నా, ఒకసారి ఏమో నిర్బంధంలో ఉన్నాం, మూడోసారి ఏమో పాదయాత్రలో ఉన్నాం. ఇది అంతిమంగా నా మొదటి పుట్టినరోజు, నా కొడుకు మొదటి పుట్టినరోజు కూడా నేను నా కొడుకుతో లేదు. ఇది పరిస్థితి. ఇంత ఎదుర్కొన్నా.
ఏదేమైనప్పుడు నా కుటుంబం అన్ని విషయాల్లో అండగా నిలబడింది కాబట్టి నేను బయటికి ధైర్యంగా నిలబడగలిగా. ఇప్పుడు ఉంటున్నారు సార్ ఫ్యామిలీతో, అంటే మ్యారేజ్ డేస్ కానీ బర్త్డేస్కి ఇప్పుడు ఉంటున్నారు సార్? పర్లేదు. లేదు, మొన్న ఆగస్టు 16 రోజు బ్రహ్మాండంగా ఉన్నాం. అయితే నాకే కాదు, ఈ రాష్ట్రానికే స్వాతంత్రం వచ్చింది, అందరికీ వచ్చింది. నాకు ఒకరికే కాదు, అందరికీ వచ్చింది. అందరూ హ్యాపీగా ఉన్నారు. సార్ ఇంకోటి మెయిన్ థింగ్, మొత్తం స్టేట్ అంతా క్యాబినెట్ మినిస్టర్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎంత యాంగ్జైటీతో, ఎంత ఆతృతగా ఉన్నారు. శాప్ చైర్మన్ నెక్స్ట్ ఎవరు ఉంటారనే దాని మీద అంతే ఆతృతగా ఉన్నారు. సో శాప్ చైర్మన్ గా ఇంత స్పోర్ట్స్ మీద కానీ ఇంత ఎవల్యూషన్ అయినప్పుడు అంత రెస్పాన్సిబిలిటీ ఒక చైర్మన్ గా మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? అంటే మీ మీద అంత ట్రస్ట్ పెట్టడానికి లోకేష్ గారికి కానీ చంద్రబాబు గారికి కానీ. నాకు కూడా ఇది నిజంగా తెలియదు. నేను అడిగింది వేరే పదవి. ఎందుకంటే 5 ఏళ్ళు సఫర్ అయ్యాం, తిరుపతిలో ఉందాం. నాకు తిరుపతి అంటే విపరీతమైన ప్రేమ. నన్ను ప్రోత్సహించింది, నన్ను నాయకుడిగా ఆదరించి ఈ స్థాయికి తీసుకెళ్ళిన నా తిరుపతిలో ఇక్కడ ఏదైనా అభివృద్ధికి సంబంధించి భాగస్వాములు కావాలనేది నా ఆలోచన. నేను అదే అడిగా, అవకాశం ఉంటే చూడండి సార్ అని. ఏం మాట్లాడకుండా పంపించారు. సరే ఏదైనా మంచి చేస్తారు. నేను రాముడు వెంట హనుమంతుడిలాగా ఉన్నా. హనుమంతుడికి ఏం చేయాలో రాముడికి తెలుసు, నా లోకేష్ గారికి తెలుసు. కాబట్టి ఇంకా నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించలే. నేను కూడా ఊహించలే. ఫస్ట్ లిస్ట్లోనే 2వ పేరే శాప్ చైర్మన్గా పెట్టి ఇచ్చారు. దాని తర్వాత నేను లోకేష్ గారికి కలిసాను. సార్ నేను అడిగింది ఒకటి, నాకు లేదు నువ్వు ఇచ్చేయాలి. ఈరోజు స్పోర్ట్స్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది స్టేట్లో. గత 5 ఏళ్ళు చూసారు ఆడుదామా అని. అంతకుముందు ఒక చైర్మన్ ఉండేవాడు, ఆయన పేరు బైరెడ్డి అనుకుంటా. ఆయన చైర్మన్ కాదా అని కూడా తెలియదు, ఏం చేశాడో కూడా తెలియని పరిస్థితి. మనం ఒక హోప్ ఇవ్వాలి వాడికి, మనం ఉన్నామని. నువ్వు ఆల్రెడీ పాదయాత్రలో రాష్ట్రం అంతా తిరిగి విద్యార్థి నాయకుడిగా, యువత నాయకుడిగా పనిచేసు. నువ్వు వెళ్ళు, వర్కౌట్ చేయి. ఏ క్రీడాకారుడికైనా కష్టం వస్తే నేను ఉన్నాను చెప్పి నువ్వు భుజం తట్టు. నీకేం కావాలో ముఖ్యమంత్రి గారు నేనున్నా. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో స్పోర్ట్స్ ఉన్నప్పుడు దాన్ని నువ్వు మళ్ళీ రాష్ట్రంలో క్రీడాకారులు ప్రోత్సహించబడతారు అనే నమ్మకాన్ని నువ్వు క్రియేట్ చేయాలని చెప్పడం ఆయన మాట ప్రకారమే విన్నాడు. అది ఇంకో మాట చెప్పాడు, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, కింది స్థాయి నుంచి క్రీడాకారులు ప్రోత్సహించాలి. ఆ విధంగా నీ కార్యాచరణ రెడీ చేసుకో. 20 లక్షల మంది విద్యార్థులకి ఒక టార్గెట్ ఫిక్సేషన్ చేసుకొని మెంటల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండేది. అంటే స్పోర్ట్స్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు, మెడల్స్ సర్టిఫికెట్లు అచీవ్మెంట్సే కాదు, ఒక యాక్టివిటీ. వాళ్ళని శారీరకంగా దృఢత్వం చేయాలి. ఈరోజు మనం చూసే ఉంటాం, చిన్న చిన్న వాటికి ఫోన్ లేదనో, లేకపోతే మార్కులు తక్కువ వచ్చాయనో, తల్లిదండ్రులు ఏదో అన్నారనో, ఫ్రెండ్స్ ఏదో అన్నారనో సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి కారణం ఒకటి ఏంటంటే వాళ్ళకి గెలుపోవటముల మీద అలవాటు పడకపోవడం, తట్టుకునే సామర్థ్యం లేకపోవడం. ఒక క్రీడాకారుడికి మాత్రమే గెలుపును ఓటమిని ఒకేలాగా చూస్తాడు. ఈ రాష్ట్రంలో అది ఉండాలి. హెల్తీ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి, యాక్టివ్ ఆంధ్రప్రదేశ్ అవ్వాలని చెప్పారు. దాని తగ్గట్టుగానే గతానికి ఇంకా నేను చెప్పుకుంటే అదేదో నేను పొగుని డబ్బాలు కొట్టుకునేట్టు ఉంటుంది. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ ఉందనేది మీరు చూస్తుంటారు. మీరే చెప్పాలి నా పనితీరు ఎలా ఉందనేది. శాప్ చైర్మన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా కష్టమైన రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుందా, లేదా మీరు డీల్ చేయగలరన్న కాన్ఫిడెన్స్ మీకు వచ్చిందా? నిజంగానే నేను ఈ పదవి తీసుకోకముందు దీని మీద నాకు అవగాహన తక్కువ. పదవి తీసుకున్న రోజు కూడా శాప్ చైర్మన్ ఓకే అని, కానీ దీనికి స్కై ఈజ్ లిమిట్, ఆకాశమే అర్థం. దీంట్లో చేయాలనుకుంటే ఎంతైనా చేయొచ్చు. ఎంతమంది క్రీడాకారులు, నేను జిల్లాలకు వెళ్ళా, ఇంట్లో నేను ఆఫీస్లో కూర్చొనే మనస్తత్వం కాదు, నేను జిల్లాలకు వెళ్ళా.
ఈరోజు ఒలింపిక్ గేమ్స్ రిలేటెడ్ గేమ్స్ కావచ్చు, మన సాయి రికగ్నైజ్ చేసిన గేమ్స్ కావచ్చు, మన రోలర్ గేమ్స్ కావచ్చు, ఈరోజు ఎంతమంది క్రీడాకారులు రాణించలేని పరిస్థితిలో ఉన్నారో నాకు అర్థమైంది. మన పిల్లల్లో కసి ఉంది. 100% నాకు తెలిసి ఈ దేశంలో హైయెస్ట్ మెడల్స్ తీసుకొని రాగలిగిన కెపాసిటీ మన పిల్లలకు ఉంది. దానికి కారణం ఏంటంటే ఫిజికల్గా వాళ్ళు పుట్టిన ప్రాంతంలో వాళ్ళకి పుట్టుకతోనే దానికి రిలేటెడ్ క్రీడ వాళ్ళు ఆడుతున్నారు. ఆర్చరీ కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ కావచ్చు, కయాకింగ్, స్విమ్మింగ్ గేమ్స్ కావచ్చు, వాటర్ గేమ్స్ కావచ్చు. మనం చూస్తే వాళ్ళు స్ట్రెంత్ ఉంది, చేపట్టి నడిపించే వాళ్ళు లేక చాలా మంది ఆగిపోతున్నారు. స్కూల్ లెవెల్లో కొంతమంది ఆగిపోతున్నారు, కాలేజీ లెవెల్లో కొంతమంది ఆగిపోతున్నారు, అనేక లేయర్స్లో ఆగిపోతున్నారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వ సహకారాలు అందించాల్సిన పరిస్థితులు అందించలేకపోవడం, ఇవన్నీ వల్ల పిల్లల్లో వాళ్ళ పడుతున్న బాధ నేను చూసిన తర్వాత చేయాలనే తపన నాలో కూడా పెరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. ఈరోజు అకాడమీలు రావాల్సిన బాధ్యత ఉంది. గత 5 ఏళ్ళు చూస్తే 22, 23, 24 సంబంధించి ఇన్సెంటివ్స్ వాళ్ళు ఆడి మెడల్స్ తీసుకొని వస్తే ఆ బిడ్డలకి ఇన్సెంటివ్స్ ఇలే. ఇప్పటివరకు రాలేదు సార్. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి 18,90,00,000 రూపాయలు, 16,90,00,000 రూపాయలు గత ప్రభుత్వ బకాయిల్ని మేము క్లియర్ చేసాం. అంటే 16 crores పెండింగ్ ఉంది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 22 ఎకరా, 23 ఎకరా, 24 ఎకరా, ఏ విధంగా పిల్లలు తయారవుతారు? ఈ మన దేశ జాతీయ జెండాని ఇతర దేశాల్లో ఎగరేయాలంటే మన గౌరవాన్ని, ఇది ఒక ఎమోషన్. స్పోర్ట్స్ అనేది ఇది వేరేగా చూడాల్సింది. స్పోర్ట్స్ అంటేనే ఒక ఎమోషన్, ఒక గౌరవం, మన జాతి గౌరవం. అది అలాంటి మన జాతి గౌరవాన్ని పెంపొందిస్తున్న ఆ క్రీడాకారులకు ఎంత అండగా ఉండాలి? అవన్నీ 8 నెలల్లో క్లియర్ చేసాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా. ఎందుకంటే పెద్ద విషయం ఏంటంటే నేను స్పోర్ట్స్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక నేను చెప్పాను కదా, ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు, వాళ్ళిద్దరూ కూడా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఈ 16 కోట్ల రూపాయలు రిలీజ్ చేయగలిగారు. మొన్న నేషనల్ స్పోర్ట్స్ డే రోజు 11 గంటలకు కూడా ఇన్సెంటివ్స్ పడతానే ఉన్నాయి. అంటే గతంలో కూడా 2002, 2003లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏషియన్స్ గేమ్స్ పెట్టినా, ఆఫ్రో ఏషియన్స్ గేమ్ పెట్టినా, నేషనల్ గేమ్స్ పెట్టినా అది చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. తర్వాత 2014, 19లో కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్ళారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటన్నిటిని రెక్టిఫై చేస్తున్నాం. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, చేస్తున్నాం. ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గేమ్స్ అడాప్టేషన్ రావాలి. ఎన్ఆర్ఐస్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, పారిశ్రామికవేత్తలు రిక్వెస్ట్ చేస్తున్నాం. P3, P4 మోడల్ వెళ్తున్నాం. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు, అవసరమైతే బెట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను క్రీడాకారుల కోసం. ఎందుకంటే మన పిల్లలు రాణిస్తారు, ఆ క్యాపబిలిటీ. కాకపోతే వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వాలి. ఆ ధైర్యం ఇచ్చే పని ఉంది. ఫస్ట్లో నిజంగానే భయం వేసింది, మనం చేయగలుగుతామా లేదని. ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటున్నాను. క్రీడాకారులో కూడా హోప్ వచ్చింది. నేను రాకముందు, నేను చైర్మన్ కాకముందు నాకు తెలిసి తిరుపతిలో 4-5 కోట్లు ఏదో ఉండేది. ఈరోజు ఈ 1 yearలో స్పోర్ట్స్ అంటే ఒక ప్రమోషన్. ఆ ప్రమోషన్ మేము ఇస్తున్నాం. ఎమ్మెల్యేలు మీట్ పెట్టాం. ఎమ్మెల్యేలు అందరిలో స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మాకు ఇది కావాలి, స్పోర్ట్స్ సెంటర్ అకాడమీలు పెట్టాలి, లేకపోతే స్టేడియంస్ కట్టిండి, వాళ్ళు ఇంట్రెస్ట్ పెరిగింది. మన స్కూల్ లెవెల్లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ప్రమోషన్ బాగా ఒక స్థాయిలో జరగడం, దాని తగ్గట్టు కూడా స్పాన్సర్స్ ముందుకు వస్తున్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి అకాడమీలు ముందుకు వస్తున్నాయి. కొంతమంది ప్రైవేట్గా పెట్టుకొని కొంత అమౌంట్ తీసుకొని ఆ విధంగా డిఫరెంట్ సెక్టార్స్లో ఈ స్టేట్ మళ్ళీ క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఒక ప్రణాళిక ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు యుఎస్లో కానీ చైనాలో కానీ ఒలింపిక్స్కి
సో ఎవరైతే ఒలింపిక్స్ ప్రాక్టీస్ చేస్తారో పర్టికులర్ స్పోర్ట్లో వాళ్ళకి 8 years 7 years నుంచి వాళ్ళని ఒక అకాడమీస్లో పెట్టి అక్కడే ట్రైన్ చేసి సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఒలింపిక్స్ మెడల్ తెచ్చే వరకు వాళ్ళకి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక పర్టికులర్ స్కీమ్ మీద రన్ అవుతూ ఉంటుంది సార్. సో మీరు వచ్చిన తర్వాత ఆంధ్ర ప్లేయర్స్ కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఇట్లాంటి అకాడమీస్ ఏమైనా చూసే హోప్ ఉందా, స్కోప్ ఉంది? మీకు ఒక విషయాన్ని గుర్చేస్తున్నాను. గతంలో ఉండేది, ఇప్పుడు ఎర్రాజ్యోతి ఉంది అథ్లెటిక్. ఆ అమ్మాయిని గాంధీవం ప్రాజెక్ట్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక బెస్ట్ ట్రైనర్ని తీసుకొని వచ్చి ట్రైన్ చేసి ఏషియన్ మెడలిస్ట్ చేశారు. ఒలింపిక్స్ పార్టిసిపేషన్ నెక్స్ట్ ఖచ్చితంగా ఒలింపిక్స్లో అమ్మాయి ద్వారా మెడల్ వస్తుంది మనకి. ఒకరు కాదు, ఈరోజు గోపీచంద్ గారిని ఆ రోజు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చి అకాడమీ పెట్టించు. దానివల్ల పివి సింధు గారు కావచ్చు, డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చు, కన్నం మల్లేశ్వర్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది ప్లేయర్స్ అందరూ ముందుకే. మీరు చెప్పిన 100% కరెక్ట్. అకాడమీ లేకుండా క్రీడాకారులు తయారవుతారు. గతంలో ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారు అకాడమీ తీసేశారు. ఖర్చు పెట్టడం దేనికంటే ఆయనకి గేమ్స్ అంటే ఇంట్లో ఆడుకునే పబ్జీ గేమ్ అనుకున్నాడు ఆయన. అదే ఆయన క్రీడ. దీంట్లో ఒలింపిక్స్, ఏషియన్, ఆఫ్రో ఈ గేమ్స్ అంటే ఆయనకు తెలియదు. ఆయన తెలిసిందల్లా ఏదో కూర్చొని ఆడుకుంటా కూర్చుంటాడు. అది ఎప్పుడో ఒకసారి చూసా, చెస్ ఆడేదో ఒకటి చూసా. అది కూడా ఫోటోకి ఇచ్చాడో లేకపోతే నిజంగా ఆడతాడో లేదు నాకు తెలియదు. బాధాకరమైన విషయం ఏంటంటే అకాడమీలు తీసేసాం. ఎలా పిల్లలు తయారవుతారు ఇప్పుడు? అందుకనే దాని మీద దృష్టి పెట్టాం. మీరు అన్నిటి 100% స్టేట్ లెవెల్లో మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాక సాయి వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారు. ది బెస్ట్ ఎక్సలెన్సీ సెంటర్స్లోనో అకాడమీలో వాళ్ళని ట్రైన్ చేసి మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి ఈరోజు అక్కడ కూడా 100 కోట్లు వెచ్చిస్తుంది. ఈరోజు ఎవరైతే ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తారని ఒక హోప్ ఉందో ఆ ప్లేయర్స్ అందరినీ సాయి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు ట్రైన్ చేస్తుంది. ఈరోజు 100 కోట్లు ఖర్చు పెడతారు. కొంత JSW లాంటి కంపెనీస్ కావచ్చు, రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు. అయితే వాళ్ళు అంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రోత్సహించగలిగితే, వాళ్ళని కానీ చేపట్టుకోగలిగితే, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి. ఇక్కడ ఆ నడిమిదిలో ఏదైతే ఉందో ఆ చైన్ తెగిపోయింది. దాన్ని మళ్ళీ మేము సెట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అకాడమీలు తీసుకొని వచ్చేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఒక పక్క ఇన్సెంటివ్స్, ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, అకాడమీస్ ఉంది. అక్కడే ట్రైన్ అయితే అక్కడే వాళ్ళు నేషనల్ ప్లేయర్స్గా మారిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మోర్ దెన్ వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. తద్వారా వాళ్ళు మనకి మన రాష్ట్రానికి, దేశానికి గౌరవం తీసుకొని వచ్చే పని వాళ్ళు చేస్తారు. 100% ఆ పనిలో ఉన్నాం. ఆర్థిక ఇబ్బంది ముందు చెప్పాను. నేను మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తా ఉండేది ఏంటంటే స్పాన్సర్స్ ముందుకు రావాలి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. మన రాష్ట్రంలో క్రీడాకారులు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీ జీవితంలో కూడా మీ ద్వారా తయారు చేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. చేతులెత్తి జోడిస్తున్నాం. పారిశ్రామికవేత్తలు కూడా మన పిల్లల్ని ప్రోత్సహించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మీరు ఇంత రిక్వెస్ట్ చేస్తానంటే మీ ప్లేయర్స్కి ఎంత మంచి చేయాలనే తాపత్రయం మీలో ఎంత ఉందో ఇప్పుడు మాకు అర్థమవుతుంది సార్. సో మంచి జెస్చర్స్, మంచి చేయడం అంటే మన బాధ్యత. అది ఇప్పుడు ఈ స్పోర్ట్స్ అథారిటీకి నేను చైర్మన్. అది ఎన్ని రోజులు ఉంటానండి, ఉన్న రోజుల్లో మనం ఏం చేయగలుగుతాము అనేది మన తర్వాత వచ్చే వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మరింత ముందుకి మన క్రీడాకారులు ముందుకెళ్తారు. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. నా హయాంలో మొదలు పెట్టాలనేది నా ఆలోచన. నేను ఎందుకంటే ఇక్కడ మనమేమో పదవి హోదా కోసమో లేదా చైర్మన్ అనిపించుకోవడానికి నేనైతే రాదు. నేను ఎప్పుడూ లేదు. అది చిన్న పదవైనా పెద్ద పదవైనా నేను ప్రూవ్ చేసుకున్నా. ఇక్కడ కూడా నేను ప్రూవ్ చేసుకునే అవకాశం నేను, అంటే అది నాకు కూడా, అది నా టాలెంట్ కూడా పరీక్ష. ఇది నా ఇప్పుడు ఒక చైర్మన్ ఏం చేయగలుగుతాడో అది చేసి చూపించకపోతే ఆ పదవి ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు? అది చేయాలి, అది మా బాధ్యత.
లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి సో శాప్కి వచ్చే ఫండ్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి సార్? అంటే శాప్ ఫండ్ అంటే ఆర్థికంగా ఇబ్బంది ఉంది. ఒకటేంటంటే అంతకుముందు క్రీడా వికాస కేంద్రాలు కన్స్ట్రక్షన్ అయ్యి దాదాపు 80% 90% పూర్తయ్యే క్రీడా వికాస కేంద్రాలు లాస్ట్ 5 ఏళ్ళలో వాటిని అన్నీ ఆపేశారు. అవి పూర్తి చేస్తుంటే క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చారు, అవన్నీ ఆపేశారు. దాని తర్వాత దీని మీద శీతకన్నులాగా ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందన్నట్టు చూశారు. లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ల కోసం యువతంతా దూరం అయ్యారు. వాళ్ళని ఎట్టో ఒకటి రాబట్టుకోవాలి. ఉన్న ఆప్షన్ ఏంటంటే క్రీడలో ఆడుదాం అనే ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. దానికి 120 కోట్లు కేటాయించారు. ఆ బ్యాట్లు ఇరిగిపోయిన బ్యాట్లు అవన్నీ ఇచ్చారు. అక్కడ బెడ్స్ కొట్టింది. ఆ 120 కోట్లు నిజంగా కానీ ఉమ్మడి జిల్లాకు ఒక జిల్లా 10 కోట్లు పెట్టుంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క స్పోర్ట్స్ సంబంధించి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రెడీ అయిపోయాయి. అథ్లెటిక్ ట్రాక్స్ కావచ్చు, టైక్వాండో కావచ్చు, జిమ్నాస్టిక్స్ సెంటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిసిప్లిన్కి సంబంధించి బెస్ట్గా రెడీ చేస్తుండొచ్చు. అలా ఆలోచించలా, అలా చేయలా, తినేశారు, దాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మేము 0 నుంచి మొదలుపెట్టాం. నాకు హ్యాండ్ అయిన రోజు 10%లో ఉన్నా నాకు హ్యాపీ. ఇది 0లో ఉంది. ఇన్సెంటివ్స్ ఇలా క్రీడాకారుని పలకరించిన నాదులు లేడు, అసోసియేషన్ పట్టించుకున్న నాదులు లేడు, వాళ్ళు ఏదన్నా గ్రీవెన్స్ ఇస్తే తీసుకునేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, మాట్లాడిచ్చేవాళ్ళు లేడు. అంత పరిస్థితిలో ఉంటే అదో బూత్ భాగంలో అలాగా తయారైంది. వాస్తవం చెప్పాలంటే నా ఛాంబర్ కాడి నుంచి మార్చుకున్నా. నేను పోయి ఛాంబర్ ఏమి అద్భుతమైన ఛాంబర్ నాకేమి ఇలా బాగా ఏసీ పెట్టి ఇలా వాసన చెప్పాలంటే అన్ని కర్రలతో కూడా ఒక రూమ్లో నేను బాధ్యతలు తీసుకున్నా. అక్కడి నుంచి ఒక్కొక్కటి మార్పు తీసుకొని వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 1000% ఈ 5 ఏళ్ళు పూర్తయ్యే నాటికి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మన రాష్ట్రం నుంచి క్రీడాకారులు మన పార్టిసిపేషన్ ఎంత పెంచాలో అంత పెంచడానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం సార్. అంటే భవిష్యత్తులో తిరుపతిని ఒక స్పోర్ట్స్ హబ్గా చూసే అవకాశం ఉంది సార్? 1000% చేయాలి కూడా. అది మా బాధ్యత. ఎందుకంటే ఇది క్రీడా కేంద్రం, విద్యా కేంద్రం. కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటారు. టీటీడీ ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ద్వారా కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు. ఈరోజు ఐసర్ కానీ, ఐఐటి కానీ, యూనివర్సిటీస్ కానీ 7 యూనివర్సిటీలు ఉన్న ఒకే ఒక ప్రాంతం మన తిరుపతి స్టేట్ ఆర్ట్ సెంటర్, టీటీడీ విద్యా సంస్థ. ఇక్కడ కొన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కానీ క్రీడా హబ్గా కానీ మనం చేయగలిగితే పిల్లలు ఇక్కడ ట్రైన్ అవుతారు. అందుకనే మన శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎలా ఉండిందో గతంలో మీరు చూసారు. దాన్ని రెనోవేట్ చేసాం, స్విమ్మింగ్ పూల్ రెనోవేట్ చేసాం, రైఫిల్ షూటింగ్ సెంటర్ పెట్టించాం. ఇప్పుడు వేరే స్పాన్సర్స్ ద్వారా ఇప్పుడు బాక్సింగ్ అకాడమీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నాం. క్రీడా వికాస కేంద్రం ఒకటి చేసాం. అదేవిధంగా బాస్కెట్బాల్కి సంబంధించి కోర్టు అంతకుముందు స్మార్ట్ సిటీతో గుబ్బు పట్టించేస్తుంటే అర్ధంతంగా తినేసాడు, వదిలేస్తే దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం. దీంతో పాటు గొలవాణిగుంట్లో క్రికెట్ సంబంధించిన స్టేడియం రెడీ చేస్తున్నాం. ఇది కాకుండా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు 27 ఎకరాలు అత్యంత విలువైన భూమిని కూడా ఈరోజు శాప్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అది వచ్చిన తర్వాత తిరుపతిలో మన కలెక్టరేట్ ప్రాంతం నేషనల్ హైవేకి ఆనుకొని, నేషనల్ హైవే ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్ల దూరంలోనే అక్కడ 27 ఎకరాలు అవుతాయి. నేషనల్ స్టాండర్డ్స్తో మల్టీపర్పస్ గేమ్స్, అన్ని గేమ్స్ అక్కడే ఆడే విధంగా నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలనేది ఒక ఆలోచన. ఇది కాకుండా పక్కనే ఒకప్పుడు హాకీకి అడ్డాగా చంద్రగిరి ఉండేది. అక్కడ క్రీడా వికాస కేంద్రం అర్ధంతరంగా ఆగిపోయింది. దాన్ని కూడా 1,50,00,000తో దాన్ని శాంక్షన్ ఇచ్చాం. ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ పూర్తి అవుతోంది. అక్కడ హాకీ సెంటర్ రావాల్సిన బాధ్యత ఉంది. దాని తర్వాత కాళహస్తిలో ఆర్చరీ బాగా ఆడుతున్నారు. అక్కడ కూడా మొన్న ఒక 30 లక్షలతో అది కూడా రెడీ చేసి పెట్టాం. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి.
అదేవిధంగా గూడూరుకి సంబంధించి ఒక 2.5 కోట్లు శాంక్షన్ చేస్తాం. మొన్న బంగారుపాలెంలో బాస్కెట్ బాల్ బాగా ఆడతారు, మొదటి నుంచి ఇప్పుడు కాదు, నేను పుట్టక ముందు నుంచే నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు బాస్కెట్ బాల్, అక్కడ బాగా ట్రైనర్స్ ఉన్నారు, ఎంత ఉన్నారు, అక్కడ 2.5 కోట్లు శాంక్షన్ చేస్తాం. అది కూడా రెడీ అయితే టెండర్ ప్రక్రియలో ఉంది. మనం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. 100% ఈ జిల్లాలో తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చడానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా స్పోర్ట్స్ ముఖ్యమంత్రి గారు కానీ ఒకే ఆలోచనతో ఉన్నాం. 100% అది జరుగుతుంది. సార్ అంటే మీ స్పీచెస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ రీసెంట్గా ఆడుదాం ఆంధ్ర మీద చాలా ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. సో అసలు ఆడుదాం ఆంధ్రాలో ఏం జరిగింది సార్? నేను ఇంకా మాట్లాడాలంటే నోరు పడేసుకుంటాను. రోజా చరిత్రలో ఇంత దరిద్రపు మంత్రిని ఊరు చూడరు. క్రీడాకారులకు అందాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని బొక్కేశారు. నా ఆరోపణలు కాదు, వాస్తవాలు. అది విచారణ కూడా పూర్తయింది. ఈరోజు ఆ డైమండ్ నెక్లెస్, ఆ బెంచ్ కార్లు ఎక్కడికి వచ్చాయి అవన్నీ తీస్తాం, వదిలిపెట్టాం. నేను ఆరోపణలు ఈరోజు ఇలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ ఆడుదాం ఆంధ్ర జరుగుతున్న ప్రక్రియ మీదనే ఆ రోజు ఆధారాలతో కూడా చెప్పాము. దాని తర్వాత ఎలక్షన్లో కూడా చెప్పాము. ఈ ఆడుదాం మేము ఎలక్షన్ చేసింది ఏ సూపర్ 6 ఒక దాని మీద మేము ఎలక్షన్ చేయాల. ఈ అన్ని ఆరోపణలు అవినీతి మీద మేము మాట్లాడాం. ఆ రోజు జనం ఓట్లేసింది కూడా క్రీడాకారులు ఓట్లేశారు. 120 కోట్లు మాకు అందాల్సిన డబ్బును అందనీయకుండా రోజా బొక్కేసింది. ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బొక్కేశాడు. కాబట్టి మేము వ్యతిరేకంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వంగానే వస్తే క్రీడాకారులకు న్యాయం జరుగుతుందని ఆ రోజు వాళ్ళు మమ్మల్ని నమ్మి ఓటేశారు. ఎట్ట వదిలేస్తాం? వదిలేం. ఆమంటా ఉంది, తొడలు కొడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. ఇంకా మహిళ కాబట్టి దాని మించి నేను మాట్లాడలేకపోతాను, కానీ ఆ మాట్లాడినంత దరిద్రంగా నేను మాట్లాడలేను. కానీ నోరు ఖచ్చితంగా ఆ నోటికి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతాం. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 4 yearsలో ఒక ఒలింపిక్ ప్లేయర్ని మీ మీ ప్రాతినిధ్యంలో చూడొచ్చు సార్? 1000% మన బిడ్డలు ఒకరు కాదు, మా టార్గెట్ చాలా పెద్దది. మేము ఒకరికి పరిమితం కావు. ఇప్పుడు ఎవరైతే ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతున్నారో లిస్ట్ కూడా ఏ స్థాయిలో ఉన్నారో కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి ఇప్పుడు ఏదైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్సెంటివ్స్ క్లియర్ చేసాం. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది, అవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. దాంతోపాటు మొన్నే మీరు చూసారు మైనేని సాయికి గ్రూప్ 1 పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంప్లాయ్మెంట్, వాళ్ళకి ఆర్థికంగా చేయూత 2 ఇచ్చి వాళ్ళని 100% వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉందనే ధైర్యంగా కల్పిస్తే 100% మెడలిస్టులు అవుతారు వాళ్ళు. దాంట్లో వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన పని. మీరు ఒక నెంబర్ కాదు, మా నెంబర్ చాలా పెద్దది. అయితే ఎంత చేయగలుగుతామో అంత చేస్తాం. సార్ మీరు రీసెంట్గా నరేంద్ర మోడీ గారిని కూడా కలిశారు రిగార్డింగ్ స్పోర్ట్స్కి సంబంధించి అన్నారు సార్. సో దాన్ని ఏం మాట్లాడారు? నరేంద్ర మోడీ గారి విజన్ ఎలా ఉంది సార్? జనవరి నేషనల్ యూత్ డే నాడు నేను మన బాలయోగి గారి అబ్బాయి ఎంపీ హరీష్ గారు ఇద్దరిని ఈ స్టేట్ నుంచి యూత్కి పిలవడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజు అన్ని స్టేట్లతో పాటు మేము కూడా కొన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాం. నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే విజన్ ఉంది, మన దేశానికి గౌరవం తీసుకొని వస్తున్నారు ఏ వింగ్నైనా వాళ్ళని టాప్లో చూడాలి. మన జెండా రెపరెపలాడాలి. ఈరోజు అమెరికా లేకపోతే చైనాను ఇంకోటో కాదు, ఒలింపిక్స్ బోర్డులో మన నెంబర్ పైకి ఉండాలి. ఒలింపిక్స్ మనం కండక్ట్ చేయాలి. ఏ గేమ్స్ పెట్టినా అది మనమే పెట్టాలి. ఆ స్థాయిలో మన దేశం క్రీడాపరంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మోదీ స్టేట్మెంట్ చూస్తే ఉంటుంది ఏ స్థాయిలో కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈరోజు 2036కి నరేంద్ర మోడీ గారు ఒలింపిక్స్ను భారతదేశంలో కండక్ట్ చేసే విధంగా బిడ్డు కూడా పోతున్నారని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఒకటి నవభారత్లో నవశకానికి నాంది పలికే ఆలోచనలో ఉన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడా రంగంలో కూడా మనమే టాప్లో ఉండాలనేది ఆయన కోరిక. సార్ మీరు యాజ్ ఎ శాప్ చైర్మన్గా మీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏంటి?
నేను యాక్చువల్గా ఏంటంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం. మామూలుగా యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని ఫ్రీక్వెంట్గా, ఎందుకంటే అక్కడ అలవాటు ఉంది. క్రికెట్ ఇష్టం, సచిన్ టెండూల్కర్ అంటే బాగా ఇష్టం. అట్ ఎ టైం రెండోది అంటే అందరినీ అన్ని క్రీడలన్నా కూడా ముఖ్యంగా కబడ్డీ, ఖోఖో మన ప్రాంతానికి సంబంధించిన క్రీడ కాబట్టి బాగా అమితంగా ప్రేమిస్తాం. మన ప్రాంతంలో ఆ క్రీడను బాగా విస్తరించాలని గట్టిగా తాపత్రయపడతాం. ఇప్పుడు వచ్చే ప్లేయర్స్కి చాలా మంది లాస్ట్ 5 years నుంచి కానీ మీరు మనీ రాలేదు అంటున్నారు. సో మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్లేయర్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాళ్ళ డిఎస్ కానీ సాలరీస్ కానీ ఏమైనా పెరిగే అవకాశం? మీరు ఒకటి గమనించారో లేదో, ఈ దేశ చరిత్రలో ఎవరు తీసుకోలేని నిర్ణయం మేము తీసుకున్నాం. క్రీడాకారులకు వితౌట్ ఎగ్జామ్తో 3% రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఈ పాలసీలో పెట్టాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక క్రీడాకారుడు నేషనల్కి వెళ్ళి మెడలిస్ట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి అతను ఉపాధి గురించి ఆలోచించుకోవచ్చు, అతను గౌరవంగా బతకాలి. అలాంటి పరిస్థితి మన ప్రభుత్వం క్రియేట్ చేయాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానే 40 సంవత్సరాల నుంచి క్రీడా సంఘాలు, క్రీడాకారులు అడుగుతున్న కోరికను 4 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు అగ్రీ చేసేసారు. ఈరోజు మన పాలసీలో వితౌట్ 100కు 3 ఉద్యోగాలు, ఏ నోటిఫికేషన్ అని అయ్యింది ఈ రాష్ట్రంలో 100కు 3 ఉద్యోగాలు క్రీడాకారులకి. దానిలో భాగంగానే మనం చూసే ఉంటారు, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే 421 పోస్టులు క్రీడాకారులు కేటాయించింది. దాంట్లో మొన్న సెలెక్ట్ అయిన వాళ్ళు 81 మంది క్రీడాకారులు నేషనల్ ప్లేయర్స్. 81 మంది క్రీడాకారులు నేషనల్ ప్లేయర్స్. ఈరోజు గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా ఏదైనా కూడా, రేపు పోలీస్ శాఖ అయినా కూడా, ఏ శాఖలో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇంకా క్రీడాకారులకి రాష్ట్రంలో 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ 5 డిసిప్లిన్ యూనిఫామ్ జాబ్స్, 5 డిసిప్లిన్స్లో ఏఎస్ఐ క్యాడర్ వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి మేము పాలసీ ఇచ్చాం. నోటిఫికేషన్ ఈరోజు ఆ ప్రక్రియను కూడా తీసుకున్నాం. ఇన్సెంటివ్స్ అబ్నార్మల్గా పెంచాం. ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే 7 కోట్ల రూపాయలు, బ్రాంజు సిల్వర్ కానీ వస్తే 3 కోట్లు ఇచ్చి గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ అయినా చివరకు ఎస్జిఎఫ్ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ నిర్వహించే గేమ్స్లో నేషనల్లో కానీ స్కూల్ పిల్లలు కానీ మెడలిస్టులు అయితే 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అది కూడా తీసుకున్నాం. ఈరోజు 50% క్రీడాకారులు కోచ్లుగా తీసుకునే కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు 100 పైన కోచ్లకి పర్మిషన్ అడిగాం. అది కూడా వస్తే అది కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నాం. అంటే ఒక పక్క ఉద్యోగ భద్రత కల్పిస్తున్నాం, ఇన్సెంటివ్స్ అబ్నార్మల్గా పెంచాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే క్రీడాకారులకి ఈ ప్రభుత్వం అండగా ఉందనే వాళ్ళకు ఒక ధైర్యం కల్పించడానికి. ఎవరు చేయాలి ఆ సాహసం? ఒకప్పుడు ఒరిస్సా ది బెస్ట్ పాలసీ అన్నారు, ఒరిస్సా, హర్యానా లేకపోతే ఉత్తరాఖండ్ ఇక్కడ స్పోర్ట్స్ పాలసీ బాగుందండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అనే విధంగా మేము పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న క్రీడాకారులు ఖచ్చితంగా అండగా ఉండే కార్యక్రమం మేము తీసుకుంటాం. ఎలక్షన్ ముందంతా అపోజిషన్ 175 వై నాట్ 175 అనేది కదా సార్. సో ఆ పర్టికులర్ వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా దాన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు ఎక్కడ కాన్ఫిడెన్స్ తగ్గడం కానీ లేదా ఇంకో సెకండ్ థాట్ రావడం కానీ మీకు ఎప్పుడు అనిపించలేదు? జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుము కొట్టాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే, శ్రీలంక లాగానో లేకపోతే ఇంకో దేశం లాగానో ఇంకా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎత్తి బయట వేసే పరిస్థితులు లేదు. మన నేచర్ అది కాదు. మన వాళ్ళు ఎక్కడ ఇవ్వాలో పని అక్కడ ఇచ్చేస్తారు. రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఈరోజు యువత ఆవేశంగా ఉంది. ఓట్లేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన ఆస్తుల్ని దాడి చేయలేదు. ఈరోజు ఎవరు భూమి ఎవరి చేతిలో ఉందో ఎవరికి తెలియదు. ఇంకా వాళ్ళ రాజ్యం
ఎవడు భూమి అయినా దుబ్బేయచ్చు. దాంతోపాటు ఏదన్నా ప్రశ్నిద్దామని పోతే రివర్స్ కేసులు, మీడియా మీద కేసులు పెట్టారు, అనలిస్టుల మీద పెట్టారు, జర్నలిస్టుల మీద పెట్టారు. ఇదే ఇంటర్వ్యూ కానీ నువ్వు కానీ అప్పుడు చేసిన నీ మీద కూడా పెట్టండి. ఈ ఉద్యోగులు మాకు ఉద్యోగం ఏంటయ్యా అడిగితే కేసులు పెట్టారు. డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తామంటే కేసులు పెట్టారు. మహిళలు మాకు రక్షణ లేదంటే కేసులు పెట్టారు. దళితులు డాక్టర్ సుధాకర్ ఆయన మాస్క్ లేదని దాకా ఆయన తీసుకొని వచ్చి రోడ్డు మీద గుడ్లు ఇప్పేసి మెంటల్ అయిపోయిందని చెప్పి చూపించారు. ఒకరిని ఇద్దరు కాదు, లాస్ట్ జడ్జిని ఇబ్బంది పెట్టారు. అమరావతి కులముద్ర వేశారు. ఎవరు ప్రశాంతంగా ఉన్నారని జగన్ గెలుస్తారు. అతను 175 అని మేకపోతే గాంభీర్యం లాగా అదేందో నక్క పులేష్ వేసి వేస్తూ ఉన్నాడు. మాకు తెలియదు 100% ఈసారి తెలుగుదేశమే గెలిచేది. అయితే ఆ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని ఎవరు ఊహించారు. ఎందుకంటే వాళ్ళ తండ్రే చంద్రబాబు నాయుడు గారి జోలికి వెళ్ళాలి. అలాంటిది తండ్రి వయసున్న చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక పనికి మాలిన చెత్త పేపర్ ఒకటి ఎత్తుకొని వచ్చి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఇతను బతుకు అయిపోయింది అనుకున్నాం. అయిపోయింది ఇతని చరిత్ర. కాకపోతే అదే అంటారు, ఒక టైం రావాలి, ఎలక్షన్ కోడ్ ఆ నోటిఫికేషన్ వరకు ఇంక తప్పదు కాబట్టి భరించాలి. అతను మామూలుగా మీరు హిట్లరు, ముసోలిని వీళ్ళందరినీ చూస్తుంటారు. చివరి క్షణం వరకు మాదే గెలుపు అంటారు. చరిత్ర చూడండి ఒకసారి. ఇలాంటి ఉన్మాదులు, తీవ్రవాదుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇంకా లాస్ట్కి ఒరే నువ్వు ఓడిపోయినావురా అంటే లేలే నేను ఓడిపోలేదు. ఇది మొన్న కూడా చెప్తున్నారు ఎవరు, ఇది ఈవీఎంల గెలుపు అంట. సిగ్గు శరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంక ఓపెన్గా చెప్పాలంటే జనం నిన్ను చీవి కొట్టేసి నిన్ను పక్కన పెడేస్తే మళ్ళీ అది ఈవీఎం గెలుపు అని నీటు మాట్లాడతారు. ఒకటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండడానికి అనర్హుడని ప్రజలు ఇప్పుడే డిసైడ్ చేశారు. మాకు నమ్మకం ఉండింది. కాకపోతే ఒక ప్రక్రియ ఉంది కాబట్టి ఆ ప్రక్రియ ప్రకారం మేము ముందుకెళ్ళాం. మీకు దానికి ఒకటే ఉదాహరణ, లోకేష్ గారి పాదయాత్ర చూసినప్పుడే మీరు అర్థం చేస్తారు. జనం ఎంత నియంత జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చి పాదయాత్రే చేయకూడదని తీసుకొని వచ్చిన పరిస్థితుల్లో జనం వచ్చి లోకేష్ గారికి మద్దతు తెలిపినప్పుడే ఈ గెలుపు డిసైడ్ అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కలిసినాక అది వారు 1 సైడ్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారితో మీరు ఈ స్పోర్ట్స్ కి సంబంధించిన సెక్టర్ గురించి కానీ వీటి గురించి ఏమైనా డిస్కస్ చేశారా? డిప్యూటీ సీఎం గారికి స్పోర్ట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. బేసిక్గా ఆయన చాలా బ్రాడ్గా ఆలోచిస్తారు. ఎమ్మెల్యే స్పోర్ట్స్ మీట్ రోజు కూడా ఆయన ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని కూడా ఆయన డీటెయిల్గా అడగడం జరిగింది. ఈరోజు ఎన్ఆర్జిఎస్ ఏదైతే ఉందో గ్రామీణ పంచాయతీ సంబంధించి కూడా స్కూల్ గ్రౌండ్స్ ఉండాలని చెప్పి ఆయన ఆలోచన ఉంది. తదనుగుణంగా కూడా మీరు చూసే ఉంటారు. లోకేష్ గారు ప్రతి స్కూల్కి గ్రౌండ్ ఉండాలని జీవో ఇస్తానే 60 లక్షల రూపాయలు సొంత డబ్బు పెట్టి పవన్ కళ్యాణ్ గారు కడప జిల్లాలో స్కూల్ గ్రౌండ్ కూడా ఇచ్చారు. అంటే స్పోర్ట్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేది మీరు చూడండి. దాంతోపాటు ఏంటంటే ఆయన ఒకటే చెప్తున్నారు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు, ముఖ్యంగా అరకు, పాడేరు లాంటి, శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో ఉన్న క్రీడాకారులు మీరు ఐడెంటిఫై చేయండి, ప్రోత్సహించండి. మీకు ఓపెన్గా నా నుంచి ఏ సహాయం కావాలో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన మొదటి నుంచి ఉన్నారు. ది బెస్ట్ పర్సన్, హార్ట్ఫుల్ పర్సన్. ఏదైనా ఆయన చెప్పాడంటే అది చేస్తాడు. ఆ విధమైన ఆలోచన. ఇది అసలు చెప్పాలంటే ఇలాంటి టీం రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ముఖ్యంగా క్రీడాకారులు మీరు చూసే ఉంటారు. గతంలో ఎవడన్నా ఒకరన్నా ఈ మెడల్ వస్తే అప్రిషియేషన్ చేసిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? ఈరోజు చిన్న స్థాయిలో వచ్చినా, పెద్ద స్థాయిలో వచ్చినా ప్రతి ఒక్క క్రీడాకారులకు పర్సనల్గా ట్వీట్ చేయడం కానీ, అభినందనలు తెలపడం కానీ ఈరోజు చేస్తున్నారంటే ఏ స్థాయిలో క్రీడాకారులకు అండగా ఉంటారని మీరు ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. ఒక టీడీపీ కార్యకర్తగా సో టీడీపీకి ఇంత మెజారిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏమైంటుంది? బలమైన నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు లాంటి బలమైన నాయకుడు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు చూసి ఉంటారు. ఆ వయసులో
54 రోజులు జైల్లో పెట్టిన తర్వాత సింహంలాగా బయట వచ్చారు. ఇంకోరేంటి కృంగిపోయింటారు. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం, దేశ ప్రధానులు నిర్ణయించిన చరిత్ర అయింది, గవర్నర్లు నియమించిన చరిత్ర, దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చిన చరిత్ర అయింది. అలాంటి ఆయన అనవసరమైన దాంట్లో ఏమి సంబంధం లేంటో వెళ్ళిన తర్వాత మళ్ళా ఆయన వచ్చి ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్ళారు పాయింట్ అనుకోవచ్చు. 1000% అప్పటికే డిసైడ్ అయింది. దాంతో భస్మాసురుడు వాడి చేతి మీద వాడి చేయి పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి అతని తల మీద అతనే చేయి పెట్టుకొని భస్మం అయిపోయారు. కార్యకర్తలు బలం, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించారు. ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా, అమరావతి నిర్మాణం జరగాలన్నా, పారిశ్రామికంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా, శాంతి భద్రతల విషయం ఏది పద్ధతి ప్రకారం జరగాలని అది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమని గ్రహించారు. దానిలో భాగంగానే ఈ స్థాయి మెజార్టీ రావడం జరిగింది. నియంత పాలన కూడా మా కష్టం ఒక పక్క అయితే, జగన్మోహన్ రెడ్డి అరాచకాలే మా గెలుపుకి 50% కారణం. ఒక ఉన్మాదిని ఈ రాష్ట్రంలో నుంచి తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకొని ఇంత గెలుపు కారణమయ్యారు ప్రజలు. ఈడ పదవుల కోసమో లేకపోతే అధికారం కోసం కలయిక కాదు ఇక్కడ జరిగింది. ఆత్మాభిమానం కోసం జరిగిన కలయిక, ఆత్మ గౌరవం కోసం జరిగిన కలయిక, ప్రజల కోసం జరిగిన కలయిక, ప్రజా రాజ్యాన్ని ప్రజా పాలన అందించాలని జరిగిన కలయిక. కాబట్టి నిస్వార్థమైన కలయిక, ఎటువంటి ఆంక్షలు ఉండవు, కాంక్షలు ఉండవు. ఇది నిస్వార్థంతో కూడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకటే ఆలోచించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను ఎటువంటి త్యాగాలకైనా నేను సిద్ధం, నాకు పదవి ముఖ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా అది ఈరోజు మా ఇద్దరు కలయిక రాష్ట్ర ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. అలాంటి కలయిక జరిగినప్పుడు దాంట్లో ఏముంటాయి, వేదాభిప్రాయాలు ఎందుకు ఉంటాయి? ఉండవు. ఇప్పుడు మనం చూసే అంటారు, వాళ్ళ మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విడగొట్టడం ఎవరి వల్ల కాదు, అది జరగని పని. మేము ఎన్ని చిచ్చులు పెట్టినా, కుల విద్వేషాలు సృష్టించినా, ఎన్ని మేము మాటలు మాట్లాడినా వాళ్ళిద్దరూ కలయికని ఎవరు విడగొట్టలేరు. కాబట్టి దాని గురించి మేము మాట్లాడడం కూడా వేస్ట్ అని వైసీపీ నేతనే మాట్లాడాక మీకు అర్థమైంది. ఇక్కడ స్వార్థం లేని కలయికలో ఏముంటుంది? ఒకరొకరు ఏముంటాయి. తిరుపతి కూడా ఉంది, మేము కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేసాం. మా పార్టీలో చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు తెలుగుదేశం కావాలని. అధినేత నిర్ణయం తీసుకున్నాక లోక రక్షణ కోసం మేము కలిసి ముందుకు వెళ్తున్నప్పుడు ఇలాంటి ఏ సమస్యలు రావు. అంటే మీరు ఇందాక అన్నారు కాబట్టి ఎక్స్ మినిస్టర్ అని ఈ టాపిక్ అడుగుతున్నాను సార్. రీసెంట్ గా బాలకృష్ణ గారు చేసిన అసెంబ్లీలో ఆ వ్యాఖ్యల మీద కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ కూడా కూటమిలో రాలేదు సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే అక్కడ మాట్లాడిన మాట చాలా మందికి అర్థం కాదు. చిరంజీవి గారు ఆయన కూడా ఏకవచనంతో ఎక్కడ అన్న బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు ఎవరిని అడుక్కోలేదు అన్నారు, బలంగా అడగలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారు అడుక్కునే స్థాయిలో లేరు, ఆయన మహానటుడు అనేది ఆయన అర్థం. అది అర్థం కాక అదొక కన్ఫ్యూజన్ వాతావరణంలో వివరణ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో అది ఉంది తప్ప, ఈరోజు చిరంజీవి గారైనా బాలకృష్ణ గారైనా ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలకు అగ్ర హీరోలు. వాళ్ళు నేను మీరు ఎవరైనా అభిమానించే నటులు ఉండదు. కామినేని గారు మాట్లాడిన మాటకే ఆయన సమాధానం చెప్పారు తప్ప చిరంజీవి గారిని ఇక్కడెక్కడ ఎవరు తక్కువ చేయాలని బాలయ్య బాబుకి లేదు, బాలయ్య బాబు గారిని తక్కువ చేయాలని చిరంజీవి. ఎందుకంటే వాళ్ళు అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు, ఈ ఇండస్ట్రీ బలంగా ఉండాలి, తెలుగు పరిశ్రమ వెలగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు.
కాకపోతే ఈ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఉంది కదా, ₹5 బ్యాచ్, ఇంకా ముందుకెళ్ళి మాట్లాడితే కుక్కలు. వాళ్ళకి కావాల్సింది ఏంది? ప్రతి ఊరు ఉంటుంది, ఊరు అనే కుక్క ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఈ దరిద్రమైన పార్టీ ఒకటి ఉంది. ఏం మాట్లాడినా ఈ పెద్దదాలు తీసుకొని ఏదో ఒకటి వాగడం మొరగతానే ఉన్నాయి. అక్కడెక్కడ చిరంజీవి గారి అభిమానించే అభిమానులకి అర్థమైంది, ఇక్కడ అయింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అవసరమైతే చిరంజీవి గారు వేరే వ్యక్తి కాదు కదా. చిరంజీవి గారు మా కుటుంబ సభ్యులు, తెలుగు జాతి గర్వించదగ్గ నటులు. ఆయన ఎందుకు తక్కువ చేసి మాట్లాడతారు ఎవరైనా? ఇప్పుడు క్రీడా యాప్ గురించి చాలా మంది ప్లేయర్స్ కి ఐడియా లేదు సార్. సో క్రీడా యాప్ అసలు ఎట్లా వర్క్ అవుతుంది? క్రీడా యాప్ కి సంబంధించి అవసరమే యూస్ఫుల్నెస్ ఏముంది సార్ క్రీడా యాప్? అంటే బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది క్రీడాకారులు మా దృష్టికి తీసుకొచ్చారు. నిజమైన అర్హులకు, అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం జరగడం లేదు. అసోసియేషన్స్ ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి డబ్బులకి ఆ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల అర్హత లేకపోయినా క్రీడా కోటాలో వాళ్ళు అర్హత సాధిస్తున్నారని చెప్పి మా దృష్టికి వచ్చింది. దాని మీద ఆలోచించి ఈ దేశంలోనే మొట్టమొదటిగా డీజీ లాకర్ సిస్టమ్తో యాప్ తీసుకొని వచ్చాం. అంటే మన ఆధార్ కార్డు ఒక ప్లేయర్ ఎంట్రీ పాయింట్ నుంచి దాంట్లోకి ఎంటర్ అయిపోతే, ఇప్పుడు స్కూల్ లెవెల్లో కావచ్చు, కాలేజ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, ఏదైతే ఏ యూనివర్సిటీ లెవెల్ కావచ్చు, ఏ దాంట్లో అయినా ఆడినప్పుడు అతను ఎంట్రీ చేసేసుకుంటే అతను ఏ లెవెల్లో ఉన్నారో ట్రాక్ చేస్తుంటుంది. ఏ లెవెల్లో ఎగ్జిట్ అయ్యాడో ఆడికి కట్ ఆఫ్ అయిపోతుంది. ఫేక్ సర్టిఫికెట్లకు చిక్కుపెట్టి ఉంటుంది. ఈరోజు నేషనల్ గేమ్ జరిగింది, లేకపోతే ఫెడరేషన్ గేమ్ జరిగింది. ఫెడరేషన్ గేమ్లో ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు, ఎగస్ట్రా ప్లేయర్స్ కూడా ఎవరు అని మొత్తం రికార్డ్ అయిపోతుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తీసుకొని వచ్చిన యాప్. దాన్ని ఇంకా ప్రమోట్ చేయాలి, గ్రాస్ రూట్లోకి తీసుకెళ్ళాలి. దాని మీద ఒక టీంను బిల్డ్ చేస్తున్నాం. పర్ఫెక్షన్ రావాల్సింది. ఏదేమైనప్పటికీ క్రీడా యాప్ వల్ల ఈ దొంగ సర్టిఫికెట్కి చెక్ పెట్టేదానికి ఒక ప్రణాళిక పథకం తీసుకుని వచ్చిన యాప్ అది. సార్ ఫ్యూచర్లో మీరు ఒక మాస్ లీడర్, సో మీ ఫ్యాన్స్ కానీ పార్టీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చూసే అవకాశం ఉందంటే? ఒకటే సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏది ఆదేశిస్తే అదే నా మాట. ఒకే మాట, తగలబెట్టమంటే తగలబెడతా, తగలపెట్టుకోమంటే తగలబెట్టుకుంటా. వాళ్ళకి తెలుసు ఏం చేయాలో. కానీ ఒకటైతే వాస్తవం, ఏమి చేసినా ప్రజలకు మంచి చేయాలి, మంచి నాయకుడు అనిపించుకోవాలి అనేది మనకు ఒక దృఢమైన విశ్వాసంతో ముందుకెళ్తాం. లాస్ట్ క్వశ్చన్ సార్, పారా స్పోర్ట్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు సార్? మీరు చూసే ఉంటారు, ఒకప్పుడు పారా స్పోర్ట్స్ని ఈ రాష్ట్రంలో పట్టించుకున్న నాది లేడు. ఈరోజు మెయిన్ క్రీడాకారులకి ఏ స్థాయిలో మేము ఇస్తున్నామో అదే కేటగిరీలో వాళ్ళు కూడా పారా స్పోర్ట్స్ కూడా ఇచ్చాం. దానికి సంబంధించి ఈరోజు డిఎస్సిలో కూడా ఎవరైతే పారా క్రీడాకారులు ఉన్నారో వాళ్ళకు కూడా 12 ఉద్యోగాల దాకా వచ్చాయి. దాంతోపాటు ఈరోజు ఏ లెవెల్లో అయినా వాళ్ళకి సమానంగా గౌరవిస్తాం. సముచిత స్థానం, ఇన్సెంటివ్స్ అందరికీ ఈక్వల్గా ఇస్తున్నాం, ఉద్యోగాలు ఈక్వల్గా ఇస్తున్నాం. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టాం. వాళ్ళకి సపరేట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ప్రతి డిఎస్సిలో పారా అథ్లెటిక్స్కి సపరేట్గా కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ప్రణాళికతో ఉన్నాం. విశాఖపట్నం వేదికగా 200 కోట్ల పైన ఈరోజు ఇప్పటికే ల్యాండ్ అలాట్మెంట్ అయింది. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం. ఏదైతే పారా అక్కడే ఏదైతే క్రీడా పరికరాలతో పాటు ట్రైనింగ్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టాలని ఆలోచించి ఇక్కడే క్రీడాకారులు తయారయ్యాలనేది మా కోరిక. దానికి అనుగుణంగా కూడా పారా స్పోర్ట్స్ సంబంధించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. మీరు ఇంత టైం మా కోసం ఇచ్చి ఇంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కానీ డీటెయిల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదండి, ఒకటైతే వస్తున్నాం ఈ ఛానల్కి కానీ మీకు కానీ వ్యక్తిగతంగా, ఎందుకంటే ఒక క్రీడాకారుడిగా ఉండి
ఒక మంచి మెసేజ్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఇది ఒక రాష్ట్రంలోనే ఈ ఛానల్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయాలి, దినదినాభివృద్ధి చెందాలి. ఇది చాలా మంది రాజకీయంగా అదేవిధంగా క్రీడాపరంగా అన్ని విధాల రాష్ట్రంలో మంచి ఆలోచనతో మంచి నాయకులతో మా క్రీడాకారులతో కూడా అందరితో సమన్వయం చేసుకొని ఈ ఛానల్ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళల్లో 80% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బూస్టింగ్ వస్తుంది. సో నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ చేసారా? డన్.